ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్ బూటకమన్నారు పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు చిత్రీకరిస్తున్నారని హరగోపాల్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేస్తామని, నక్సలైట్లు అనే వారిని లేకుండా చేస్తామని బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. అడవులలో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు హరగోపాల్. ఇవాళ ఎన్కౌంటర్ అంటే అది బూటకపు ఎన్కౌంటర్. ఇంకా దానికి పెద్దగా మనం చర్చించవలసిన అవసరం లేదు. కేంద్ర హోంమంత్రి స్వయాన ఒక ముహూర్తం పెట్టి 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తాం, అందరినీ మేము ఎలిమినేట్ చేస్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశాడు. అంటే చట్టబద్ధంగా మేము ప్రవర్తిస్తాం లేదా భిన్న మార్గాలు పెడతాం, మూల కారణాలకు వెళ్తాం. కొంతకాలంగా రాజ్యం మాట్లాడింది నక్సలైట్ ఉద్యమానికి మూల కారణాలు, దానికి ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ వేశారు, శాంతి చర్చలు జరిగాయి. కనుక తెలంగాణకు ఒక భిన్నమైన అనుభవం ఉంది. కేంద్ర హోంమంత్రి చర్చలు జరుపుతాం లేదా మూల కారణం ఇది ఏది మాట్లాడలేదు, మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఒక స్టెప్ అది దాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పింది అంటే ఛత్తీస్గఢ్ లో చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాలను మేము కార్పొరేట్ వాళ్ళకు అప్పచెప్పాలి, దేశ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి, ఇంకా చాలా వేగంగా జరగాలి అంటే ఎవరు కూడా అడ్డమొచ్చినా మేము సహించము, కనుక లక్షలాది చెట్లను కొడతాం, ఎవరైనా మాకు అడ్డం వస్తే వాళ్ళని తొలగిస్తాం అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పాడు. కోర్టులో ఆర్డర్ వచ్చినాకనే పర్మిషన్ వచ్చినాకనే ఇద్దామని అనుకున్నారా ఏదో తెలియదు, కానీ ఆ టైంలో మమ్మల్ని పిలిచారు. ఒక గంట సేపు మాకు వెయిట్ చేశారు, వెయిటింగ్ చేశారు. చేసిన తర్వాత మేము పోయినాం, బాడీని చూసాము. బాడీని చూస్తే అంత ఘోరమైనది చిత్రహింసలు అన్నట్టు. అంటే ఎట్లా అది చిత్రహింసలు ఎట్లా అంటున్నామంటే ఓ తూట తలిగితే అది ఎట్లా తలిగి వెళ్ళిపోతే అది చిత్రవధం అవుతుంటారు, అలాంటిది లేవు. తూట వడిగి అది చిత్రవధ అయ్యే పద్ధతిగా లేదు, దాన్ని హింసించి చంపిన విధంగా